స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామినేషన్ షెడ్యూల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎగ్జామ్ డేట్స్ బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్కి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. బిఫోర్ దాట్, వెరీ ఇంపార్టెంట్, మీకు ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే బెస్ట్ బుక్స్ మీకు బిలో 5K ర్యాంక్ వచ్చేలాగా పీడిఎఫ్స్ అయితే రెడీ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే పేమెంట్ స్క్రీన్ షాట్ ఆటోమేటిక్గా మీ వాట్సాప్కి బుక్స్ అయితే పీడిఎఫ్స్ పంపించడం జరుగుతుంది. ఫస్ట్ టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడున్నా తెలిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏప్రిల్ 29, 30 రోజు బైపీసీ స్టూడెంట్స్ సంబంధించిన ఎగ్జామ్స్, ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి మే 2 నుంచి మే 5 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఆల్రెడీ టీఎస్ వాళ్ళ షెడ్యూల్ రిలీజ్ చేశారు కాబట్టి ఈ డేట్స్ తర్వాతే మనకు ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మధ్యలో మనకు చాలా ఎగ్జామ్స్ వచ్చాయి ఈ ఇయర్. అవి ఏంటి అనేది చెప్తాను. బిఫోర్ దట్, వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు మీకు ఫ్రీగా వాట్సాప్లోనే ఎంసెట్ సంబంధించిన వెయిటేజ్, అప్డేట్స్, నోట్స్, బుక్స్, టాపిక్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసి జస్ట్ వాట్సాప్లో ఓపెన్ చేసి మీ నేమ్ ఎంటర్ చేస్తే మీకు ఇలా ఏపీ ఎంసెట్ రీసోర్సెస్ అని వస్తాయి. ఏపీ ఎంసెట్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫ్రీగా మీరు పొందొచ్చు. ఎవరు మిస్ చేసుకోకండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్లో ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ మనకు టీఎస్ తర్వాత అయితే కండక్ట్ చేస్తారు. కన్ఫర్మ్ అయిపోయింది కదా మీకు ఇది. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మే 5 వరకు టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. కానీ మరి 6 నుంచే మనకు డేట్స్ ఖాళీగా ఉన్నాయంటే లేవు. ఎందుకు అంటే మే 6 నుంచి ఈ ఇయర్ మనకు నీట్ 2025 ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కండక్ట్ చేయడానికి మే 6 నుంచి మే 10 వరకు ఆల్రెడీ డేట్స్ అన్నీ బ్లాక్ చేయడం జరిగింది. మే 6 నుంచి 10 వరకు అని చెప్పాను కదా, కాదు, 10 డేస్. మే 6 నుంచి 15 వరకు ఓవరాల్గా 10 డేస్ నీట్ ఎగ్జామినేషన్ కోసం. ఎందుకంటే నీట్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ 23 lakhs స్టూడెంట్స్ కౌంట్ ఉంటుంది కాబట్టి మినిమం 10 డేస్ టైం పడుతుంది. కాబట్టి 6 నుంచి 15 వరకు డేట్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది. ఈ టైంలో మనకి ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో ఈ టైంలో ఇంకా 15th తర్వాత 16th నుంచి బైపీసీ స్టూడెంట్స్కి కన్ఫర్మ్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఈ ఎగ్జామ్ డేట్లలో కూడా మనకు టెస్ట్ సెంటర్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే కనుక లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎంపీసీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది ముందు. కానీ అన్ని టెస్ట్ సెంటర్స్ ఫిల్ అయిపోతాయి కాబట్టి ఎంపీసీ మనకు ఏపీ ఎంసెట్ కూడా సిబిటీ కాబట్టి ఈ డేట్లలో కండక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా ఇంకా 16th అంటే మనకు 3rd వీక్లో ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ కన్ఫర్మ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంపీసీ స్టూడెంట్స్కి 16th నుంచి స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ 16th నుంచి, ఒకవేళ హాలిడేస్ ఉన్న కౌంట్ ఉంటే 17th నుంచి అయినా స్టార్ట్ చేస్తే మనకు 4 to 5 days ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత బైపీసీ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే టీఎస్ ఎంసెట్ కంటే ఏపీ ఎంసెట్ రాసే స్టూడెంట్స్కి ఎక్కువ డేస్ ప్రిపరేషన్కి వచ్చాయి. ఎంపీసీ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 32 to 35 days మాత్రమే ప్రిపరేషన్కి ఉంది. కానీ ఏపీ స్టూడెంట్స్కి అయితే ఇంకా 16 తర్వాత ఎగ్జామ్ అంటే మనకు ఆల్మోస్ట్ 45 నుంచి 48 days కౌంట్ ప్రిపరేషన్కి ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ టైం ఎక్కువ దొరుకుతుంది. ఇదే అడ్వాంటేజ్ ఏపీ స్టూడెంట్స్కి టీఎస్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే. థ్యాంక్ యూ.